పూర్వం వివాహ వ్యవస్థ, మన భారతీయ వివాహ వ్యవస్థ వైవాహిక బంధం అంటారు. వివాహ బంధానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. 5 రోజులు పెళ్లి చేసేవాళ్ళు. చక్కగా ఎంతో కోలాహలంగా చేసేవాళ్ళు. బంధువులు రాకపోకలు కానీ, ఉండటం కానీ, ప్రేమలు, ఆప్యాయతలు వాటి మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమర్షియల్ అయిపోయినాయి వివాహాలు. చేసేవాడు, చేయించేటువంటి పురోహితుడు కానీ, చేసేటువంటి వాడు కానీ కేవలం కమర్షియల్ అయిపోయింది. వివాహం అనేది ఇప్పుడు కేవలం వాళ్ళ లగ్జరీని చూపించుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు అంటే కేవలం వీడియోగ్రాఫర్ల మీద ఆధారపడి వివాహాలు చేస్తున్నారు. వచ్చే బంధువుల్ని పలకరించే పరిస్థితి లేదు. ఏదో పెళ్లి చేసాం, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి గొప్పల కోసం పోయి పెళ్లి చేయడం తప్ప పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ మీద డిపెండ్ అవడం, వీడియోగ్రాఫర్ల మీద డిపెండ్ అవడం, పెళ్లి తంతుని కనీసం ఏం చేస్తున్నాడు బ్రాహ్మడు అడిగే పరిస్థితి లేదు. పూర్వం రోజుల్లో గుడ్డి దీపాలు పెట్టి వెలిగించిన రోజుల్లో కూడా ఇళ్లలో పెళ్లి చేస్తే చక్కటి భోజనాలు, చక్కటి పచ్చడి పందిళ్లు వేసి తోరణాలు కట్టి చేసేవాడు. ఇవాళ ఇంట్లో పెళ్లి చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు ఇంటి ముందు మామిడి తోరణం కట్టే పరిస్థితి లేదు. ఫంక్షన్ హాల్కి వెళ్తున్నారు, అక్కడే తోరణాలు కట్టడం, అక్కడే పెళ్లి చేసి అక్కడి నుంచి అక్కడే పిల్లల్ని పంపించేస్తా ఉన్నారు. ఇంటి ముందు పెళ్లి అయిందన్న గుర్తు కూడా లేదు. ఇంటి భోజనాలు పెడుతూ చక్కగా తినండి అని చెప్పని బంతి భోజనాలు అనేటువంటి లేదు. ఇవాళంతా కూడా బఫే సిస్టమ్. వచ్చి వాళ్ళగా పేపర్ ఆకులు పట్టుకొని పప్పయి కూరయ్య అని అడుగు తినే పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఒకప్పుడు పిల్లగాడు చూసేవాడు కాదు, పిల్లగాడిని పిల్ల చూసేది కాదు. తెర అడ్డం పట్టిన తర్వాత ఆ జీలకర్ర బెల్లం పెట్టి సుముహూర్తం అయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు చూసుకునేవాడు. దాన్ని చూపులు కలిసిన శుభవేళ అనేవాడు. ఆ కలిసిన చూపులు జీవితాంతం పకడ్బందీగా ఉండేది. ఇవాళ ముహూర్తాలు ఎలా ఉందంటే, ముందు పిల్లలు నచ్చాలి, పిల్లగాడు నచ్చుకోవాలి, ఒకరికొకరు ఉద్యోగాలు ఎంత, ప్యాకేజీలు ఎంత, ఈ దరిద్రంలో పట్టుకుంటూ, అలాగే నిశ్చితార్థం పేరుతో పిల్లగాడిని పక్కన కూర్చోబెట్టి భుజాల మీద చేతులు వేసి ఫోటో షూట్లు అని చెప్పని ఇన్ని రకాలుగా వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళకి ముందే దాని మీద ఉండేటువంటి ఆనందాన్ని ముందే వీళ్ళు కొలగొట్టేస్తా ఉన్నారు. వివాహానికి ఒక ప్రత్యేకత ఉంది అసలు మన హిందూ వివాహం. ఎందుకంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా భారతీయ వివాహ వ్యవస్థను గౌరవిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర వచ్చేవాడు మనం పాశ్చాత్య పోకడలోకి వెళ్తున్నాం. వాళ్ళు మనల్ని గౌరవిస్తూ మన వివాహ వ్యవస్థని, బంధాన్ని, భార్యాభర్తల బంధాన్ని, కుటుంబ బంధాన్ని వాళ్ళు ఆకర్షించబడుతూ ఆ దేశానికి నుంచి ఈ దేశానికి వచ్చి నేర్చుకుంటుంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంస్కృతిలోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఎలా అయితే ప్రవర్తించారో అలాంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు సమాజం, యువత కావచ్చు, వాళ్ళని కానీ పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళు నడిచిన దారిలో నడుస్తూ ఉన్నారు. పూర్వ ఋషులు కావచ్చు, పూర్వ పెద్దలు కావచ్చు, చక్కటి సాంప్రదాయాలతో పెళ్లి కూతురుని చేసిన దగ్గర నుంచి, పసుపు కొట్టే దగ్గర నుంచి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చేసుకోవడం, బంతి పచ్చడి పందిరి వేయడం, చక్కటి భోజనాలు, అలంకరణ, చక్కగా ఇల్లు అలుక్కునే పరిస్థితి. ఆ రోజున ఇల్లు అలుకు ముగ్గులు పెట్టుకునే పరిస్థితి. చక్కటి పచ్చడి పందిరిలో, పచ్చడి మామిడాకుల మధ్యలో, మామిడి తోరణాల మధ్యలో, మంగళ వాయిద్యాల మధ్యలో చక్కటి వివాహం చేసేవాడు. వేద మంత్రాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇవాళ వేద మంత్రాలు వినపడవు, పచ్చడి తోరణాలు కనపడవు, పచ్చడి పందిళ్ళు కనపడవు. ఎంతపటికి ఫంక్షన్ హాల్లో ఆ చేసేటువంటి ఆ పూల మండపాల మధ్యలోనే చేసుకుంటున్నారు. ఆ వాడిపోయే పూల్లాగా వీళ్ళ జీవితాలు కూడా తొందరగా వాడిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనకు వివాహం అనేది ఒక పటిష్టమైనటువంటి సిస్టమేటిక్గా చేశారు మన పూర్వ ఋషులు. వివాహానికి తారాబలం చూడటం, పిల్లగాడి జాతకాలు బలంగా ఉన్నాయో లేవో చూడటం, అన్నిటికంటే ముందు వివాహానికి బలమైన ముహూర్తాన్ని నిర్ణయించడం. ఆ ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం అక్షతలు వేయాలి, 10 మంది దీవించాలి అని ముహూర్తానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అలా ఇచ్చారు కాబట్టి 90 ఏళ్ళు వచ్చినా కూడా భార్యాభర్తలు కలిసి ఆనందంగా ఉన్నారు, చక్కటి పిల్లలతో ఉన్నారు, ఆరోగ్యాలు ఇబ్బంది లేకుండా గడిపేవారు, చక్కటి సంతానంతో గడిపారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే, వివాహానికి ముహూర్తం అనేది ఒక నిర్ణయించడం మాత్రమే, శుభలేఖలు వేయించడానికి మాత్రమే పనికొస్తుంది. సమయానికి వివాహం జరగదు. ఆ వివాహం చేసేటప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వివాహం చేసుకునేటప్పుడు ఆ వధూవరులు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఆకర్షించబడాలి. మ్యాగ్నెట్ పవర్ అంటారు దాన్ని. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ నెత్తి మీద జీలకర్ర బెల్లం 2 నూరి నెత్తి మీద పెట్టినప్పుడు, పిల్లవాడి నెత్తి మీద పిల్ల నెత్తిన పిల్లవాడు చేపెట్టినప్పుడు పరస్పరం ఒకళ్ళ కళ్ళలోకొకళ్ళు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఇవాళ ఎక్కడుంది? జీలకర్ర బెల్లం పెట్టే టైంలో చూడండి అని వీడియోగ్రాఫర్ అంటాడు. పిల్ల ముఖం పిల్లగాడు చూడు, పిల్లగాడి ముఖం పిల్ల చూడదు, ఇద్దరు వీడియోగ్రాఫర్ అని చూస్తూ ఉన్నారు. తాళి కట్టే సమయంలో మాంగళ్యానికి పూజ చేసి దాంట్లో లక్ష్మి, గౌరీ, సరస్వతి అని 3 దేవతల్ని ఆవాహన చేసి, సంతాన గౌరీ, సౌభాగ్య గౌరీ అని చెప్పని గౌరీ పూజ చేసి, వధువు మెడలో అబ్బాయిని కట్టమని మాంగళ్యం తంతునానే ఆ మంత్రం చదువుతూ బ్రాహ్మడు చదువుతుంటే ఆ మాంగళ్యాన్ని కడుతూ ఉండాలి. తల ఉంచుకొని ఆమె కూర్చోవాలి. ఆ పాదాలు చూస్తూ, పచ్చడి పాదాలు, భర్త తాళి కట్టేటువంటి తన భర్త విష్ణుమూర్తిగా భావించుకొని, తను లక్ష్మీదేవిగా భావించుకొని
ఆ భర్త తాళి కట్టేటువంటి వరుడి పాదాలను చూస్తూ ఉండమని ధర్మశాస్త్రం చెబుతా ఉంది. తాళి కట్టిన తర్వాత మాంగళ్యాన్ని కళ్ళకెత్తుకొని చక్కటి సౌభాగ్యంతో ఆ భర్త దీవిస్తాడు. నువ్వు చక్కటి సౌభాగ్యంతో, చక్కటి సంతానంతో, చక్కటి ఆరోగ్యంతో, చక్కటి పశు సంపదతో వర్ధిల్లు అని చెప్పని బ్రాహ్మడు దీవిస్తాడు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. దేవతలంతా మిమ్మల్ని దీవిస్తున్నారు. మీరందరూ కూడా మీ ఇద్దరు చక్కటి ఆనందంతో, కుటుంబంతో మీరు సమాజంలో గౌరవంగా, ఆనందంగా, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో బతకండి అని వేదమంత్రాలు ఒక పక్కన వినపడుతుంటే, మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాలు మోగుతా ఉంటే ఆ సమయంలో తాళి కట్టితే 10 మంది ఇటు తల్లిదండ్రులు, అటు బంధువులు, ఆత్మీయులు అక్షతలు వేసి దీవించేవాడు. మీరు ఆనందంగా నూరేళ్లు కలకాలం సుఖంగా ఉండండి అని దీవించేవాడు. ఇక్కడ ఎక్కడ ఉందండి? ఇప్పుడు పెళ్లికి ముందే రిసెప్షన్ పేరుతో పిల్లని కూర్చోబెట్టేస్తున్నారు. బూట్లతో వాడుంటాడు పిల్లగాడు, చెప్పులతో ఆమె కూర్చుంటుంది. వచ్చేవాడు మండపాన్ని మీదకి వచ్చేవాడు కూడా చెప్పులతోనూ, వాడు బూట్లు ఇప్పకుండా చెప్పులు ఇప్పకుండా వచ్చేసి నెత్తిన 2 అక్షంతలు వేసి, ఆ అక్షంతలు కూడా ప్రేమతో వేయకుండా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ కేసు చూస్తూ, మన ముఖాలందులో పడ్డయ్యా లేవా చూస్తూ, వాళ్ళని చూస్తూ అక్షంతలు వేసి వీడు దీవించడం అనేది హార్ట్ఫుల్ గా దీవలేదు. తెచ్చిన గిఫ్ట్ ఏదో చేతిలో పెట్టడం, ఫోటోగ్రాఫర్ కోసం ఒక స్టిల్ ఇవ్వడం, వెళ్ళిపోవడం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ వివాహ వ్యవస్థలో నెలకొనుంది. ఇదంతా అయితే వివాహంలో వాళ్ళ వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. పెళ్లిళ్ళు అనేది కేవలం బ్రాహ్మడు నిమిత్త మాత్రుడు. ఇక అక్కడ వాడిని ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, వేదమంత్రంలో బలం లేదు. మంగళ వాయిద్యాలు చూద్దామంటే సన్నాయి మేళాలు మంగళప్రదం అంటారు మంగళ వాయిద్యాన్ని. ఇవాళ డ్రమ్స్ తోనూ లేదా మ్యూజికల్ నైట్లు పెట్టేసి వెర్రి పాటలు పాడుతూ వెర్రి సిస్టంతో ముందుకు వెళ్తూ వివాహ వ్యవస్థని కించపరుస్తూ ఉంటే ఈ బంధాలు ఎలా ఉన్నాయంటే, పిల్లగాడు ఇంత ఆనందంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు 3 నెలల్లోనో 6 నెలల్లోనో వాళ్ళిద్దరూ ఇబ్బందులు పడుతూ, తర్వాత సంతానం ఇబ్బంది పడుతూ, ఆరోగ్య ప్రభావం చూపిస్తూ. ఎందుకంటే మంత్రానికి ఒక పవిత్రత ఉంది, మంత్రానికి ఒక అయస్కాంత తత్వం ఉంది, వైబ్రేషన్స్ అంటారు. అందుకని మంత్రం కావాలి అంటారు పెళ్లిలో. ఎంత గొప్పగా చేసుకున్నా, అటు ఫాస్టర్ క్రిస్టియన్ మతంలో ఫాస్టర్ వాడు ప్రార్థన చేసినా, ముస్లిం సమాజంలో వాడు ముల్లా అంటారు, ఆయన ప్రార్థన చేసిన అంటే వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళ ప్రార్థన, క్రిస్టియన్ మతంలో పాస్టర్ చేసిన, హిందూ ధర్మంలో బ్రాహ్మడు వెళ్ళి పెళ్లి చేసిన ఈ మంత్రం ఏదైనా సరే భాష వేరు కావచ్చు, భావం ఒకటే అంటారు దీన్ని. ఈ భావంతో వాళ్ళు మీరు బాగుండాలి అని చెప్పిన బ్రాహ్మడు చేయించి, లేకపోతే అక్కడ పాస్టర్ చేయించిన, అక్కడ ముల్లా చేయించిన, వాళ్ళు మనస్ఫూర్తిగా దీవిస్తూ మంత్రాలు చదివినప్పుడు ఆ మంత్ర ప్రభావం వల్ల వాళ్ళ జీవితాలు పచ్చగా ఉంటాయి. వివాహ వ్యవస్థ మళ్ళీ సక్రమ పద్ధతిలోకి వస్తుంది అనే ఆశ కూడా మాకైతే అనిపించట్లేదు. ఒకప్పుడు పెళ్లి చేస్తే 3 గంటలు కూర్చొని బ్రాహ్మణ చక్కగా మంత్రాలు చదవాలండి, అర్థమయ్యేటట్టు అనేవాడు. ఇవాళ బయట మ్యూజికల్ నైట్లు పెట్టేస్తా ఉన్నారు, డ్రమ్స్ కొడుతున్నారు. పంతులు గారు వాళ్ళకి లక్ష ఇచ్చామండి, వాళ్ళ పని వాళ్ళది, మీ పని మీది కానివ్వండి, మీరు జీలకర్ర బెల్లం పెట్టించండి, తాళి కట్టించండి, వెళ్ళిపోండి, మీకు ఇచ్చే దక్షిణ మీరు తీసుకువెళ్ళండి అనే దుస్థితిలో బ్రాహ్మడు పెళ్లి చేయడానికి కూడా చదువుకున్నవాడు అలా లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు వినడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఏదో అనీజీగా, అసంతృప్తిగా కాస్త వివాహ తంతు నడిపించి ఇచ్చే 10,000 పట్టుకొచ్చుకుంటున్నారు.